ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఒక నాయకత్వంలో పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, సోదరులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మా మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మీ అందరం గారు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిని కలిసి ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో దాదాపుగా 2021లో 98% ఈరోజు ఈ రాష్ట్రంలో కౌన్సిలర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గెలుచడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని, కార్పొరేటర్లని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళేదో పరిపాలన చేయాలని చెప్పిన ఒక దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నిన్నగాక మొన్న నందిగామ నియోజకవర్గంలో అనేక మంది కౌన్సిలర్ని పార్టీ మార్పించి ఎవరైతే మేము మారమో, మేము జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తామంటే రాత్రికి రాత్రి వాళ్ళ ఇళ్ల మీద జేసీబీలు తీసుకొచ్చి గోడలు పగలగొట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇవన్నీ గారు ఎన్నికల అధికారిగా దృష్టిలో పెడతాం జరిగింది. తప్పకుండా ఈ ఎన్నికలకి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన అధికారి, పార్టీలతో సంబంధం లేకుండా, ఏ పార్టీలకి అనుకూలంగా ఉండకుండా నిజాయితీ కలిగిన ఒక ఎన్నికల అధికారిని ఈరోజు నియమించమని చెప్పని అధికారిని గారు కోరటం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేటర్లకి, కౌన్సిలర్కి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళందరూ గారు మేము కోరుకునేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మళ్లీ మనందరం గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవటం ఖాయం. తప్పకుండా మనందరం గారు గట్టిగా బలోపేతంగా ముందుకెళ్లాలని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కానీ పలు ప్రాంతాల్లో కానీ డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు గత కాలంలోన కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు రాజీనామా చేసిన, కొంతమంది చనిపోయిన వాళ్ళు, అలాగే కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు, ఇలాగా పలు రకాలుగా ఏదైతే సీట్లు ఖాళీగా ఉన్నాయో అన్నిటికీ ఈరోజు ఎలక్షన్ అన్నది వస్తుంది అన్న తరుణంలోన ఈరోజు కార్పొరేటర్లని ప్రలోభ పెట్టడము, భయపెట్టడము, బెదిరించటము చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఒక సింబల్ మీద గెలిచి ఆ సింబల్ కి అనుగుణంగా ఉండకున్నా, ఆ పార్టీకి అనుగుణంగా ఉండకున్నా, ఆ పార్టీ అధినేత ఈరోజు ఒక రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలి వేరే పార్టీల్లోకి వెళ్లి ఈరోజు ఏ రకంగా కార్పొరేటర్లు కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళందరికీ రాబోయే రోజుల్లోన ప్రజలే బుద్ధి చెప్తారు. కానీ ఉన్న కార్పొరేటర్లని ఈరోజు ప్రతిపక్షంలోన మేము ఉంటే ఈరోజు మమ్మల్ని పూర్తి స్థాయిలో స్థానిక సంస్థ ఎన్నికల్లోన 98% 2021లో మేము గెలవడం జరిగింది. అటు పంచాయతీలు గాని, ఇటు కార్పొరేషన్లు గాని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీనే ఇంకా ఉండటం మెజారిటీలోన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు పూర్తిగా ప్రలోభ పెట్టి, వాళ్ళని భయపెట్టి, బెదిరించి ఈరోజు కార్పొరేటర్లని తీసుకెళ్లటం గాని, కౌన్సిలర్లను తీసుకెళ్లటం గాని చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయము. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ కమిషనర్ కి తెలియచేయడానికి మా ఎమ్మెల్సీ గారు పెద్దలు అప్పిరెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు మా అవినాష్ గారు, అలాగే వెల్లంపల్లి గారు, విష్ణు గారు, ఎమ్మెల్సీ రహుల్లా గారు, అందరం మా పార్టీ నాయకులు పెద్దలు అందరం కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ కమిషనర్ గారికి తెలియచేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మా కార్పొరేటర్లందరికీ భద్రత కల్పించాలి, ఎలక్షన్లు సవ్యంగా జరగాలి, జరిగి మళ్లీ ఏదైతే ఇంకొక సంవత్సర కాలం మాత్రమే ఉంది, ఆ సంవత్సర కాలంని ఏ సింబల్ మీదైతే మనం గెలిచామో ఆ సింబల్కి, ఆ పార్టీకి మనం బద్దులుగా ఉండాలి అని ఒక మేయర్ గా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.